హలో ఫ్రెండ్స్! ఈరోజు వీడియోలో ఇన్‌స్టంట్ దోసలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మన దగ్గర ఇడ్లీ పిండి, దోస పిండి లేనప్పుడు ఇలా ఈ గోధుమ పిండితో దోసలు వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా రెసిపీలోకెళ్ళిపోతే ఇక్కడ నేను 2 కప్పుల గోధుమ పిండి, అలాగే ముప్పావు కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను. మీరు ఈ బొంబాయి రవ్వ ప్లేస్‌లో బియ్యపు పిండినైనా తీసుకోవచ్చు. అలాగే కొద్దిగా జీలకర్ర, మీ రుచికి తగ్గట్లు ఉప్పు, కారం యాడ్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్లుగా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోనే మనం కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా దోసలకి ఎలా అయితే పిండి కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుకోండి. ఇందులో మీరు కావాలంటే ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏమి యాడ్ చేయలేదు. ఇలా కలుపుకొని ఉంచుకున్న ఈ పిండిని కనీసం ఒక అరగంటైనా సెట్ అవ్వనివ్వండి. ఒక అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పెన్నం పెట్టుకొని ఇక్కడ చూపిస్తున్నట్లుగా దోసలేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఈ దోసల్ని బాగా వేగనివ్వాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా దోసలు బాగా వేగినాక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకోండి. మీరు ఈ దోసల్ని కావాలంటే రవ్వ దోసలకి ఎలా అయితే కన్సిస్టెన్సీ ఉంటుందో ఆ మాదిరిగా పల్చగా కలుపుకొనైనా సరే మనం క్రిస్పీగా ఈ దోసలు కూడా వేసుకోవచ్చు. అలాగే ఈ దోసలకి కాంబినేషన్‌గా మనం పల్లీ చట్నీ, అలాగే కొబ్బరి చట్నీతో తింటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ రెసిపీ నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.